స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మంత్రి కొండా సురేఖతో కలిసి దాదాపు 800 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. స్టేషన్ ఘనపూర్ పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు డీడీ యాదగిరి ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో మొత్తం 800 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొలుత స్టేషన్ ఘనపూర్ శివారు శివునిపల్లికి చేరుకున్న సీఎం సభా ప్రాంగణంలో ఇందిరా మహిళా శక్తిలో భాగంగా జనగామ జిల్లాలోని పలు మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం మహిళా శక్తి పథకం ద్వారా 102.1 కోట్లతో లబ్ధిదారులకు 7 ఆర్టీసీ బస్సులను సీఎం రేవంత్ రెడ్డి అందించారు. ఆ తర్వాత జాఫర్గఢ్ మండలంలోని కోనయాచలం గ్రామంలో 200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పనులకు సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అలాగే 5.5 కోట్లతో ఘన్పూర్లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు కోసం భూమి పూజ నిర్వహించారు. 45.5 కోట్ల రూపాయలతో ఘన్పూర్లో 100 పడకల ఆసుపత్రితో పాటు 26 కోట్లతో ఘన్పూర్లో ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవెల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్ 2లో భాగంగా 148.76 కోట్లతో ఆర్ఎస్ ఘనపూర్ ప్రధాన కాలువ సీసీ లైనింగ్, ప్రధాన కాలువ పనులను ప్రారంభించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి 25.6 కోట్లతో 512 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. ఇందులో ఘనపూర్ మండలానికి 274 ఇళ్లు, ధర్మసాగర్, వైలేరు మండలానికి 238 ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 1 కోటితో స్టేషన్ ఘనపూర్లో ఎన్పీడీసీఎల్ డివిజనల్ ఆఫీస్ కమ్ ఈఆర్ఓ ఆఫీస్ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అలాగే నియోజకవర్గంలోని కుర్చపల్లి, సాగరం, కొండాపురం, ఫతేషాపూర్ గ్రామాల్లో 9.53 కోట్లతో 33/11 సబ్ స్టేషన్ల ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే 15 కోట్లతో మల్లెనగండి నుండి తాటికొండ, జిట్టగూడ మీదుగా తరిగొప్పుల వరకు రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. 11.9 కోట్లతో గోవర్ధనగిరి నుంచి చెర్లతండ వరకు రోడ్డు నిర్మాణం, 3.7 కోట్లతో నకపొక్కల తండా, సామికుంట తండా నుంచి రఘునాథపల్లిలోని దుర్గా తండా, పోతరాజుగండి తండా వరకు నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. 3.49 కోట్లతో సేవ్యతండా, అబ్దుల్ నగర్ మీదుగా ఫతేపూర్ నుండి కచేర్ తండా వరకు నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. 2.8 కోట్లతో ఫతేషాపూర్ గ్రామం లక్ష్మీ తండా మీదుగా రఘునాథపల్లి మండలంలోని రామచంద్రగూడెం వరకు నిర్మించిన బీటీ రోడ్డును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అలాగే 1.76 కోట్లతో కూడా ఆధ్వర్యంలో పెద్దపెండ్యాల గ్రామంలో రోడ్ల విస్తరణకు ప్రతిపాదనలు చేశారు. వీటితో పాటు స్టేషన్ ఘనపూర్ పట్టణంలో 2 కోట్లతో బంజారా భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్టేషన్ ఘనపూర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయడంపై ఆదేశాలిచ్చారు. 65 లక్షలతో ఘన్పూర్లో తెలంగాణ నూనె గింజల సంస్థ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సేకరణ కేంద్రం ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.